రాజమౌళి సినిమా అంటే హీరోలు కనీసం 3-4 సంవత్సరాలు అక్కడే ఉండాలి. అదే రూల్. అక్కడున్నది రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అనేది కాదు, రాజమౌళి అనేది మాత్రమే మ్యాటర్. ఈగా సినిమాని 2 సంవత్సరాలు తీశాడు ఈయన. ఆ తర్వాత బాహుబలి కోసం 5 ఏళ్లు తీసుకున్నాడు. ఆ తర్వాత సినిమా కోసం మరో 3 ఏళ్లు అయిపోయాయి. ఇలా ఒక్కొక్క సినిమా కోసం ఏళ్లకేళ్లు తీసుకునే రాజమౌళి మహేష్ బాబు కోసం కూడా సేమ్ ప్లాన్ అప్లై చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి జక్కన డిఫరెంట్ ప్లాన్ తో వచ్చాడు. ఎందుకో తెలియదు కానీ మహేష్ బాబు మీద కాస్త ప్రేమ చూపిస్తున్నాడు రాజమౌళి. ప్రభాస్, తారక్, చరణ్ మాదిరి కాకుండా మహేష్ ను 1 సంవత్సరంలోనే విడుదల చేయాలి అని షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు జక్కన్న. నమ్మడానికి ఇది కాస్త కష్టంగానే అనిపిస్తుంది కానీ జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే మాత్రం నిజమే. ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఈ సినిమా గురించి పెట్టలేదు రాజమౌళి. కానీ 3 షెడ్యూల్స్ మాత్రం అయిపోయాయి. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదటి షెడ్యూల్, రామోజీ ఫిల్మ్ సిటీలో 2వ షెడ్యూల్, తాజాగా ఒడిశాలో 3వ షెడ్యూల్ పూర్తి చేశాడు రాజమౌళి. ఈ జెట్ స్పీడ్ చూసి రాజమౌళి డై హార్డ్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇక మహేష్ అభిమానులైతే ఆనందంలో ఏకంగా కోమాలోకి వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు. రాజమౌళి ఏంటి ఇంత వేగంగా సినిమా చేయడం ఏంటి అంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈసారి మొత్తం హాలీవుడ్ స్టైల్ ఫాలో అవుతున్న రాజమౌళి చెప్పినట్లుగానే టాకీపాట్ కేవలం 1 సంవత్సరంలోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే 2022లో RRR విడుదలైతే 2 ఏళ్లకు పైగా కూర్చుని మహేష్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడు జక్కన్న. ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, లొకేషన్స్ ఏంటి, ఏ షెడ్యూల్ ఎన్ని రోజులు చేయాలి, ఏ దేశాల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, విజువల్ ఎఫెక్ట్స్ కు ఎన్ని రోజులు పడుతుంది, ఇలా ఒక్కటి కాదు అన్ని ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు రాసుకుని రంగంలోకి దిగాడు రాజమౌళి. అందుకే ముందుగా షూటింగ్ పార్ట్ అంతా త్వరగా పూర్తి చేస్తే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీద కావలసినంత టైం తీసుకోవచ్చు అని ఆలోచిస్తున్నాడు దర్శకధీరుడు. అనుకున్నట్టుగానే కేవలం 1 నెల రోజుల్లోనే 3 కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాడు. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా దాదాపు 20 రోజులకు పైగానే షూటింగ్ చేయబోతున్నారు SSMB 29 టీం. మరో 2 రోజుల్లో ఒరిస్సా నుంచి హైదరాబాద్ రానున్న మహేష్ బాబు అండ్ కో ఏప్రిల్ మొదటి వారంలో కెన్యాకు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి వచ్చేలోపు హైదరాబాద్ లో కాశీ సెట్ రెడీ అవుతుంది. దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా వారణాసి సెట్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో సిద్ధమవుతుంది. కెన్యా తర్వాత మేజర్ షెడ్యూల్ అంతా ఈ కాశీ సెట్ లోనే జరుగుతుందని తెలుస్తోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 2026 ఫిబ్రవరి, మార్చి టైంకు మహేష్ బాబు సినిమా టాకీ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో ఏడాది టైం తీసుకుని 2027 సంక్రాంతికి లేదంటే సమ్మర్ కు రిలీజ్ కు సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లాన్ అనుకున్నట్లు వర్కౌట్ అయిందంటే మాత్రం మహేష్ నిజంగా అదృష్టవంతుడే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ విషయంలో ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు జక్కన్న.